దేశంలో రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మొత్తం 15 రాష్ట్రాల్లోని 57 సీట్లకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా వాటిలో 8 రాష్ట్రాల్లోనే 30 సీట్లు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 7 రాష్ట్రాల్లోని 27 సీట్లకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 11, రాజస్థాన్లో 4, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్లో 3, హర్యానాలో 2, జార్ఖండ్లో 2, ఉత్తరాఖండ్లో ఒక్కో సీట్కు ఓటింగ్ జరుగుతోంది. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ భరత్. ఈ పెద్దల సభ ఎన్నికల సరళి ఎలా సాగుతోంది? ఎక్కడెక్కడ పోటీ ఎక్కువగా కనిపిస్తోంది? గుడ్ మార్నింగ్ సునంద. మొత్తం 15 రాష్ట్రాల్లో నిజానికి 57 సీట్లకు నోటిఫికేషన్ వెలువడింది. బట్ మిగతా చోట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఏకగ్రీవమైంది. ఏకగ్రీవం ఎక్కడైతే కాని రాష్ట్రాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా కర్ణాటకలో, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో చాలా కీన్ గా కంటెస్ట్ జరుగుతుంది. జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇటువంటి చోట్ల కూడా చాలా ఆసక్తికరంగా ఎన్నిక ఉంది. కర్ణాటకలో మనం చూసాం, కొద్దిమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జేడీఎస్ ఎమ్మెల్యేలు మేము డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తామంటూ స్టింగ్ ఆపరేషన్ లో వాళ్ళు దొరికిన పరిస్థితి. ఒక దశలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా చాలా విజ్ఞప్తులు వచ్చాయి, ఎన్నికను వాయిదా వేయాలి, కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల ధన ప్రభావం చాలా ఎక్కువ ఉందని కొన్ని పొలిటికల్ పార్టీస్, కొన్ని సెక్షన్స్ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాయి. బట్ ఈసీ మాత్రం దీనిపై విచారణ కంటిన్యూ అవుతుందంటూనే ఎన్నికకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటకలో చూసుకుంటే కనుక మొత్తం 5 స్థానాలకు ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ ఈ మొత్తం 4 స్థానాలకు ప్రస్తుతం ఎన్నిక జరుగుతుంది. 4 స్థానాల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్ గా 2 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా బీజేపీ 1 స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. 4వ స్థానం కోసం ఇప్పుడు జేడీఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతుంది. అక్కడ కాంగ్రెస్ నుంచి ఆస్కార్ ఫెర్నాండెస్, జయరాం రమేష్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, వీళ్ళు ముగ్గురు కంఫర్టబుల్ గా గెలిచే పరిస్థితిలో ఉన్నారు. అయితే 4వ సీటు ఎవరికి వస్తుంది? జేడీఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య చాలా వరకు క్యాంపు రాజకీయాలు కూడా జరిగాయి. సో 4వ సీటు ఎవరికి వస్తుంది అన్నది అక్కడ చాలా ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్ లో కూడా అక్కడ 11 స్థానాలకు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. 11 స్థానాల్లో 7 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ పోటీ చేస్తుంది. 1 స్థానాన్ని బీజేపీ కంఫర్టబుల్ గా గెలుచుకునే పరిస్థితిలో ఉంది. 2 స్థానాన్ని బీఎస్పీ కంఫర్టబుల్ గా గెలుచుకునే పరిస్థితి. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన కపిల్ సిబల్ ఇప్పుడు గెలుస్తాడా లేదా అన్నదే అక్కడ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ కావాలి. అక్కడ బహుజన్ సమాజ్ పార్టీ చాలా కీలకంగా మారింది. బీఎస్పీ అక్కడ 2 స్థానాల్ని కంఫర్టబుల్ గా గెలుచుకోవచ్చు. ఆ తర్వాత దాదాపు 10-12 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి మిగిలి ఉంటారు. సో బీఎస్పీ అక్కడ ఎవరికి ఓటేస్తుంది అన్నది చూడాలి. బీజేపీ కూడా ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కు తన మిగిలిన ఎమ్మెల్యేల ఓట్లను అక్కడ బదలాయిస్తుంది. రాజ్యసభ ఎన్నికల్లో కౌన్సిల్ ఎలక్షన్స్ లానే ఉంటాయి. 2వ ప్రాధాన్యత ఓటు కూడా చాలా కీలకం. కాబట్టి అల్టిమేట్ గా రాజ్యసభ ఇప్పుడు ఎందుకు కీలకంగా మారిందంటే, రాజ్యసభలో ప్రభుత్వానికి బలం లేదు కాబట్టి బీజేపీ అయితే సాధ్యమైనంత తన మెంబర్స్ కానీ, తనకు సహకారం అందిస్తున్న పార్టీలు కానీ గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అందుకని రాజ్యసభ ఎన్నికలు ఇప్పుడు చాలా కీలకంగా మారాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 5 గంటల తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. దాదాపు 1-2 అవర్స్ లోనే ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా రిజల్ట్ డిక్లేర్ అయ్యే అవకాశం. రైట్, థ్యాంక్ యూ భరత్.